జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబు రుద్ర, చెప్పడానికి అంత ఇబ్బంది పడుతోంది అంటే జరగకూడదేం జరగలేదు కదా? అది మీ కోమలిని అడగండి. చెప్పవే, ఆ గాయం ఏంటి? అది అమ్మా, నేను ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతూ ఉన్నాను. వచ్చే ట్రైన్ చూసుకోలేదు. సమయానికి రుద్ర గారు అక్కడికి వచ్చి నన్ను పక్కకి లాగారు. లాగినప్పుడు చిన్న గాయమైందమ్మా, అంతే. అబ్బా, అబద్ధం ఎంత అందంగా చెప్పేస్తుందో. కోమలి చెప్పేది నిజమా అబద్ధమా? ఈ ఫోన్లొచ్చాక మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాలు అన్నీ నాశనం అయిపోయాయి. ఆ ఫోన్లలో తలకాయలు పెట్టుకుని బయట ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. 6 అంగుళాల ఫోనే 6 అడుగుల మనిషి ప్రాణం తీస్తుంది. అడ్డగాడిదలా పెరిగావు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడకూడదని తెలియదా నీకు? అయినా ఏంటి ఇది? ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లవా? ఇప్పుడు కూడా నీకెవరో ఒకరు తోడుగా ఉండి అన్నీ చెప్పాలా ఏంటి? పోనీలేవే, పదిలంగా వచ్చింది. ప్రమాదం ఏం జరగలేదు కదా? చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి వెళ్ళి దాని ప్రాణాన్ని కాపాడారు. ఇట్స్ ఓకే అండి. మా కోమలి ప్రాణం కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి, ఇక నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్ అండి. యు ఆర్ వెల్కమ్ ఈశ్వరి. నిజానికి కోమలిని ఆపద నుండి కాపాడినందుకు థ్యాంక్స్ అనే మాట కూడా చిన్నగా అయిపోతుంది. థ్యాంక్స్ కన్నా పెద్ద మాట ఏదుందో అది దాచిపెట్టుకో. ఎందుకంటే ఏదో ఒక రోజు నిన్ను కూడా ఏదో ఒక ఆపద నుంచి బయటపడేలా చేస్తాను. అప్పుడు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే నువ్వు వెళ్ళే దారిలో మంచి లేదు. నువ్వు కోరుకున్న గమ్యానికి అర్థం లేదు. నీ నిర్ణయానికి ఒక సెన్స్ లేదు. ఒక ఎత్తు పళ్ళల రోడ్లో ఒక ఎగుడు దిగుడు ప్రయాణం చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు. అది కూడా సరిచేసే తీరుతాను. రుద్రగారు, మీరు నిజంగానే ట్రైన్ యాక్సిడెంట్ నుంచి కోమల్ని కాపాడారా? కోమలి చెప్పింది నిజమేనా? తన్నే అడుగు, నిజమా అబద్ధమా అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.